కనిపించట్లేదా సుకన్య? నాలాంటి వాడు కాదు, గూగుల్ సెర్చ్ లో కూడా కనపడ్డు. మై డియర్ బెల్లం, హలో రేణుక, నేను ఎవరు? ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ మిస్టర్ ముఖేష్. ఓ మీరా? అప్పుడే భర్త గొంతు మర్చిపోతే ఎలా? ఎండాకాలంలో వర్షాలు పడ్డట్టు మీరు ఫోన్ చేసేసరికి వెంటనే గుర్తుపట్టలేకపోయాను. ఇంతకీ ఎలా ఉన్నారు? బాగున్నాను రేణు, నువ్వెలా ఉన్నావు? మీ ఫోన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను. వారానికి ఒకరోజు ఫోన్ చేస్తాను, ప్రతి ఆదివారం ఇంటికొస్తాను అన్నారు. వారాలు కాదు, నెలలు గడిచిపోయాయి. ఏం చేయని చెప్పు. ఒక బిజినెస్ స్టార్ట్ చేశానని చెప్పాను కదా, అది సక్సెస్ కావడానికి ఇంత టైం పట్టింది. నా బిజినెస్ లో నా కిట్టని వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళని సాటిస్ఫై చేయాలి కదా, ఆ బిజీలో పడే రాలేకపోయాను అంతే. అలా అని నమ్ముకున్న వాళ్ళని మర్చిపోతారా ఏంటి? నా భార్య పిల్లల కోసమే కదా ఎంతో కష్టపడి కోటీశ్వరునయ్యాను. కోటీశ్వరుడా? అవును రేణుక, నీ కోసం పెద్ద ప్యాలెస్ కట్టాను, పెద్ద సామ్రాజ్యాన్ని నెలకొల్పాను. ఏంటండి ప్యాలెస్ సామ్రాజ్యం అంటున్నారు? అవును రేణు, జూబ్లీ హిల్స్ లో లంకంత ఇల్లు నీకోసం కట్టించాను. మీ దగ్గర అంత డబ్బుందా? ప్రతి భార్య తన భర్త ఎంత సంపాదన పరుడు కావాలనుకుంటుందో, ప్రతి కూతురు తన తండ్రి తనకు ఎలాంటి స్టేటస్ ఇస్తాడనుకుంటుందో అంతకంటే 10 సంపాదించాను. ఓరి నాయనో, చాలా ఆశ్చర్యంగా ఉందండి. అంత డబ్బు ఎలా సంపాదించారు? సంపాదించాను, మీరు కల్లో కూడా ఊహించినంత సంపాదించాను. మీరు ఉక్కిరి బిక్కిరయ్యేంత సంపాదించాను. చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఈ ముఖేష్ కి శుక్రమహాదశ పట్టింది రేణు, కాలం కలిసొచ్చింది. ఆ భగవంతుడు నా కష్టాన్ని తగ ఫలితం ఇచ్చేశాడు. మరో 7 తరాలకు సరిపోయేంత ఇచ్చేశాడు. నా పూజలు ఫలించాయన్నమాట, అందుకే మీకు కలిసొచ్చింది. అలాగే అనుకో, పోయేదేముంది. ఇక మీరు ఏది కావాలంటే అది కొనుక్కొని సంతోషంగా ఉండొచ్చు. మీరు కూడా మాతో పాటు ఉంటేనే కదా మేం సంతోషంగా ఉండేది. మీకు సేవలు చేసుకుంటేనే కదా మేం ఆనందించేది. మీ సంతోషంలోనే నా సంతోషాన్ని వెతుక్కునే సాధారణ ఇల్లాలనండి నేను. నాకు మీరు వేసే సింహాసనాల మీద, మీరు సంపాదించే డబ్బు మీద ఏమాత్రం మోజు లేదండి. రేణు,
డబ్బుంటే అన్ని సంతోషాలు మన కాళ్ళ దగ్గర ఉంటాయి. డబ్బు సంపాదించడం ఒక యాగం లాంటిది. దానికోసం ఎన్నో వేషాలు వేశాను. వేషాలేంటి? ఆ, ఆ, వేషాలంటే ఎన్నో కష్టాలు పడ్డానని అర్థం. ఓ, డబ్బులో ఉండే కిక్కు తొందరలోనే నీకు తెలిసిందిలే. ఏమండి, డబ్బు ధ్యాసలో పడి మమ్మల్ని మర్చిపోకండి. నేను సంపాదించేది నీకోసమో నా కోసమో కాదు, నా కూతురు కోసం. ఎక్కడ నా బంగారు తల్లి? ఎక్కడ ఎక్కడ నా ప్రాణం? భానుమతి, అయ్యాయన్ని ప్రదక్షిణలు? భానుమతి కాదు, భాను, భానురేఖ. ఇలా పాతతరం భానుమతిలా 108 ప్రదక్షిణలు చేశావని అలా అన్నానులే. ఈ రోజు మా నాన్నగారి పుట్టినరోజని చెప్పాను కదా. నాన్నగారి కోసం 108 కాదు, 1000 సార్లైనా చేస్తాను. అబ్బో, పేరు చెప్పండి. అనసూయ. చెప్పమ్మా. ఈ రోజు మా నాన్నగారి పుట్టినరోజు. అర్చన చేయండి పూజారి గారు. పేరు చెప్పమ్మా. ముఖేష్. ముఖేష్ నామధేస్య. గోత్రం? పాలవెల్లి. పాలవెల్లి గోత్రోద్భవస్య సహ కుటుంబస్య బాంధవస్య జమానస్య అస్మాకం సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విక్రమేశ్వర్య ధర్మాంతక సిద్ధ్యర్థ సూర్యాదిత్యమానసిద్ధ్యర్థ ఆయురారోగ్యేశ్వర్య శ్రీ వెంకటేశ్వర స్వామి సిద్ధ్యర్థ మంగళం కౌశవేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవతాభ్యో నమః. కర్పూర ఆనంద మంగళ నీరాజనం దర్శయామి. అనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవతా వరప్రసాద సిద్ధిరస్తు. శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే. యజమానస్య కుటుంబే శ్రీ వెంకటేశ్వర స్వామి దేవత అనుగ్రహ కృపా కటాక్ష సిద్ధిరస్తు. తథాస్తు. ఓం అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోర ఘోరధరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. మంగళం కౌశవేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవతాభ్యో నమః. కర్పూర ఆనంద మంగళ నీరాజనం దర్శయామి. అనంతరం శుద్ధ ఆగమనీయం సమర్పయామి. నమస్కరోమి. అవును భాను,
స్వామినంత దీర్ఘంగా కోరుకున్నావు? ఏం మొక్కుకున్నావు? నేనైతే ఒక మంచి పొలిటీషియన్ ఇంటికి కోడల్ని కావాలని కోరుకున్నా. మరి నువ్వు ఏం కోరుకున్నావు చెప్పు. ఒకరి మనసులో ఉన్న కోరికలు మరొకరితో చెప్పకూడదు. మరొకరితో చెప్పకూడదు కానీ ఈ శైలితో చెప్పొచ్చు. మా నాన్న స్టార్ట్ చేసిన బిజినెస్ సక్సెస్ అవ్వాలని కోరుకున్నాను. తండ్రంటే ఎంత ప్రేమే బాబు నీకు. ప్రేమ కాదే, ప్రాణం. సరే కాని కొంచెం ప్రసాదమైన పెట్టవే. అయ్యో, ఇదేంటి? ఈ సత్యం మనది కాదు, ఎవరిదో మనకొచ్చేసింది. తీసుకెళ్ళిచ్చేద్దాం పద. ఎవరినని అడుగుతావే? ఉండని, దేవుడే ఇచ్చాడనుకో. పైగా వెండిది. ఆ మాత్రం గుర్తు పెట్టుకోపోతే ఎలా పంతులు గారు? అదెంత విలువైందో తెలుసా? ఎంత ముచ్చటపడి కొనుక్కున్నానో తెలుసా? అది నేనెంతో కష్టపడి కొనుక్కున్నాను. అమ్మా, ఏదో పొరపాటున జరిగింది, క్షమించండి. పూజారి గారు, మీరు క్షమాపణ అడగాల్సిన అవసరం లేదు. అమ్మా, ఇది మీదేనా? ఇది నాదేనమ్మా, ఇటివ్వు. పూజారి గారు, ఇంకోసారి ఇలా చేయకండి. కంగారు పెట్టేశారండి. పదండి వెళ్దాం. బ్రతికించావమ్మా, నిన్న ఆ దేవుడు చల్లగా చూస్తాడు. థ్యాంక్స్ పూజారి గారు. నా సజ్జివ్వండి. నువ్వు కాబట్టి ఇచ్చావు, అదే నేనైతే తీసుకెళ్లిపోయేదాన్ని. అప్పుడు నేను నీ తోలు తీసేదాన్ని. బెస్ట్ ఫ్రెండ్ నే కొడతావా? ఇలాంటి వెధవాలోచనలు చేస్తే ఫ్రెండ్ అయినా ఫ్రెండ్ బాబైనా ఒకటే. ఈ రోజుల్లో ఇంత నిజాయితీగా ఉంటే చాలా కష్టమే, బ్రతకలేం. ఎందుకు బ్రతకలేం? మేం బ్రతకట్లేదు. పాపం ఆవిడ చాలా ఇష్టపడి కష్టపడి చేయించుకుందట. అలాంటి వస్తువు పోతే ఎంత బాధగా ఉంటుందో తెలుసా? అయినా ఇతరుల సొమ్ము కోసం ఆశపడ్డం తప్పు. కావాలంటే కష్టపడి సంపాదించుకోవాలి, అంతేకాని ఇలా తేరగా కొట్టేద్దాం అనుకోకూడదు. అలాంటి వాళ్ళు ఎదురు పడితే వాళ్ళ దుమ్ము దులిపేస్తాను. అమ్మా తల్లి, ఏదో బుద్ధి తక్కువే అన్నాను, దానికే ఇంత క్లాస్ పీక్తావా? వదిలేవే బాబు. అవును, ఈ రోజు మీ నాన్నగారి పుట్టినరోజు కదా, విషెస్ చెప్పావా? అదేనే ప్రాబ్లం. మా నాన్న ఫోన్ చేస్తేనే మేం మాట్లాడగలం. మా అంతటా మేం ఫోన్ చేయడానికి ఉండదు. అదేంటే? నేను చేసేంత వరకు మీరు చేయకండి అని మా నాన్న స్ట్రిక్ట్ రూల్ పాస్ చేశారు. ఏ ఫాదర్ ఇలాంటి కండిషన్స్ పెట్టడే? మా నాన్నకక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకి తెలుసా ఏంటి? బిజినెస్ పనులు బోలెడుంటాయి కదా. అవునవునులే, పద. అమ్మా, 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 ప్రసాదం తీసుకో. మీ నాన్న ఫోన్ చేశారమ్మా. ఏంటి? నాన్నగారు ఫోన్ చేశారా? అవునమ్మా, నువ్వు అర్చన చేయించడానికి గుడికెళ్ళావని చెప్పాను. బర్త్డే విషెస్ చెప్పాలని ఉదయం నుంచి ఫోన్ వస్తుందని ఎదురు చూస్తూనే ఉన్నాను. వచ్చింది, మిస్ అయ్యాను. నా బ్యాడ్ లక్. అరే, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నువ్వు రాగానే ఫోన్ చేయించమని మీ నాన్న చెప్పారమ్మా. నిజంగానా? అవును తల్లి. ఇప్పుడు నేను ధైర్యంగా ఫోన్ చేసుకోవచ్చన్నమాట. చేసుకో. తీసుకో. బాను, నాన్నా, నా బంగారు తల్లి, ఎలా ఉన్నావు అమ్మా? బాగున్నాను నాన్నా, బాగున్నాను. హ్యాపీ బర్త్డే నాన్నా. థ్యాంక్ యూ సో మచ్ బంగారు తల్లి. అవును, దేవుణ్ణి ఏం కోరుకున్నావు? మా నాన్న అనుకున్న పని సక్సెస్ అవ్వాలని కోరుకున్నాను. అయ్యానమ్మా, సక్సెస్ అయ్యాను. నా బంగారు తల్లి దేవుడితో రికమెండ్ చేసింది కదా,
అందుకే దేవుడు నన్ను కరుణించాడు. కోటీశ్వరుని అయ్యాను. మీరెలా ఉన్నారు నాన్న? నువ్వు పక్కన లేవని దిగులు తప్ప ఇక అంతా ఓకే. ఎప్పుడు ఇలాంటి మాటలే చెప్తుంటారు. మమ్మల్ని చూడ్డానికి వచ్చి ఎన్ని రోజులయ్యింది? మాకు మిమ్మల్ని చూడాలనిపిస్తుంది, కానీ అవకాశమే లేదు. అమ్మని నేను, నన్ను అమ్మ ఓదార్చడం తప్ప మరో దారి లేదు. ఇక దూరంగా ఉండాల్సిన అవసరమే లేదమ్మా. అందరూ కలిసి ఒకే చోట నుండబోతున్నాం. అంటే మీరు మా నూరు వచ్చేస్తున్నారా? వచ్చేస్తున్నానమ్మా, కానీ అక్కడే ఉండిపోవడానికి కాదు, అక్కడి నుంచి మీ ఇద్దరిని ఇక్కడికి తీసుకురావడానికి. హైదరాబాదా? అవును తల్లి, నీకిష్టమేనా? మీరెక్కడుంటే అక్కడే నాకిష్టం. అది హైదరాబాద్ అయితే ఏంటి, ఎక్కడైతే ఏంటి, మా నాన్నతో కలిసి ఉండడమే నాకు కావాలి. ఇప్పుడు నువ్వు మామూలు ముఖేష్ కూతురు కాదు, కోట్లకు పడగెత్తిన ముఖేష్ కూతురువి, కాబోయే యువరాణివి. ఏమంటున్నారు నాన్న? ఇక్కడికొస్తే నువ్వే ఆశ్చర్యపోతావు. నీ ముఖంలో ఆనందం చూడాలని ఆశగా ఉంది. చిన్న చిన్న పనులున్నాయి, అవన్నీ చూసుకుని తొందరగా వచ్చేస్తాను. నాన్న, వచ్చేటప్పుడు చార్మినార్ దగ్గర దొరికే మట్టి గాజులు తీసుకురండి. మట్టి గాజులా? మట్టి గాజులు వేసుకోవాల్సిన కర్మ నీకేంటమ్మా? బంగారు గాజులే తీసుకొస్తాను. నాకు మట్టి గాజులే కావాలి. బాను, నన్ను డిసప్పాయింట్ చేయకు. బంగారు గాజులే తీసుకొస్తాను. నీ ఒంటి నిండా బంగారు నగలు చేయించేస్తాను. నాకు అవంటేనే చాలా ఇష్టం. నాకు అవే కావాలి. సరే సరే, నువ్వు అడిగిన గాజులే తెస్తాను. నా కూతురు సంతోషం నాకు ముఖ్యం కదా. మా మంచి నాన్న. ఇంతకీ మీరు ఎప్పుడు వస్తున్నారు? 2-3 డేస్ లో వచ్చేస్తాను. సరేనా? టైంకి భోంచేయి. జాగ్రత్త బంగారం. అలాగే. నాన్న, మీ ఆరోగ్యం కూడా జాగ్రత్త. అలాగే ఉంటాను తల్లి. అమ్మా, మనం హైదరాబాద్ వెళ్ళిపోతున్నామంట కదా? అవును. అలా నీరసమైపోయావేంటమ్మా? నీకిష్టం లేదా? నాన్నగారి దగ్గరకు వెళ్ళటం హ్యాపీగానే ఉంది, కానీ ఇక్కడ నా ఫ్రెండ్స్ అందరినీ విడిచిపెట్టి వెళ్ళటమే కొంచెం కష్టంగా ఉంది. అదేంటమ్మా, హైదరాబాద్ మాత్రం ఊరు కాదా? అక్కడ వాళ్ళు ఫ్రెండ్స్ కారా? మెల్లమెల్లగా అలవాటైపోతుందిలే. అవును భాను, నువ్వెక్కడుంటే అక్కడ చుట్టూ ఫ్రెండ్స్ చేరిపోతారు. ఎందుకంటే నీ మంచితనమే నీ దగ్గరకు మంచి ఫ్రెండ్స్ ని పంపించేలా చేస్తుంది. ఏవైనా పుట్టిన నేలను విడిచిపెట్టి వెళ్ళటం అంత సులభం కాదు. ఆంటీ, భానుకి మంచి ఫ్రెండ్ అవ్వాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. ఇక్కడ నేను బెస్ట్ ఫ్రెండ్ని, మరి అక్కడెవరో. ఏ దైవం ఆడిందో ఈ ఆరని చిచ్చుల ఆట, ఏ హృదయం పగిలిందో మమకారం కానని చోట, విధి చేసే వింతల్లో మిగిలేవి చింతలేనా, కళవీడిన కాంతుల్లో నిలిచేది పంతమేనా, ఇలా మోడైపోయిన జీవితాలలో చిగురే కానరాదా, వలలో పడిపోయిన ప్రేమకెన్నడూ మోక్షముండదా, మేలు జరగదా, ఈ వ్యధ తీరేనా, ఏ దైవం. సింధు, సింధు, ఏమైందమ్మా? ఇది
పర్వాలేదమ్మా, నాకేం కాలేదు. నా మీద కోపం అసహ్యం కలగడం లేదా సింధు? కన్న తల్లిని అసహించుకునే వాళ్ళు కన్నబిడ్డ స్థానానికి ఎలా అర్హులవుతారమ్మా? కానీ నేను తల్లి స్థానానికి అర్హురాల్ని కానమ్మా. ఏంటమ్మా ఆ మాటలు? ముందు నువ్వు ఇక్కడి నుంచి పదా, ఇంకోసారి అలా మాట్లాడొద్దు. ఏంటమ్మా ఆ మాటలు? కూర్చో. నా వల్లే కదమ్మా మనం ఇలా రోడ్డున పడ్డాం. నా వల్లే కదా నీకిలాంటి కష్టాలు వచ్చాయి. తట్టుకోలేకపోతున్నానమ్మా. రోడ్డుని పడడం ఏంటమ్మా? చూడు, చిన్నింట్లో చక్కగా నువ్వు, నేను, నాన్న, మనకింకేం కావాలి? అయినా ఆడపిల్ల వంట చేయడంలో కష్టమే ఉందమ్మా. అదేమన్నా నేను చెయ్యకూడని పనా? ఎవరు చెయ్యని పనా? బయటి వాళ్ల పరిస్థితి వేరు, నీ పరిస్థితి వేరు. కష్టాలు కన్నీళ్లు లేని అందమైన నీ జీవితాన్ని ఈ కన్న తల్లే చేతులారా కష్టాల్లోకి నెట్టేసింది. దాని గురించి నేనేం బాధపడడం లేదు. ఇలాంటి పరిస్థితిని కూడా ఎదుర్కోగలిగిన గుండె ధైర్యంతో ఉన్నందుకు గర్వపడుతున్నాను. నీకు తండ్రి లేని లోటు తీర్చాలన్న ఉద్దేశంతో పెళ్లి చేసుకున్నాను. అదే నీకు చెప్పకుండా పెళ్లి చేసుకుని తప్పు చేశాను. ఆ దుర్మార్గుడి చేతిలోనే నేను చచ్చిపోయుంటే అదే నాకు సరైన శిక్ష అయ్యుండేది. అమ్మా, అలా మాట్లాడొద్దని చెప్పానా? నా కోసం నువ్వెందుకు అన్నీ వదులుకున్నావమ్మా? మీ నాన్న సంపాదించిన ఆస్తిని వదులుకోకుండా ఉండుంటే నువ్వు మహారాణిలాగే ఉండేదానివి. తప్పు చేశావు. ఆస్తి డాక్యుమెంట్స్ ఇవ్వకుండా ఉండవలసింది. అమ్మా, నా పరిస్థితుల్లో నువ్వుండుంటే ఏం చేసేదానివి? ఆస్తి కోసం కూతుర్ని వదులుకునేదానివా? కన్న కూతురు కంటే ఆస్తి నాకు ముఖ్యం కాదమ్మా. నువ్వు ఫోన్లోని ఫోటోల్ని డిలీట్ చేసినంత ఈజీగా నా మనసులోని సింధుని డిలీట్ చేయలేవు. నేను సింధుని మాత్రమే పెళ్లి చేసుకుంటాను. మీ అన్నయ్యని నీ మేనకోడల్ని ఈ గంగలోనే దూకమని చెప్పు.